హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా అయినప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా బిగ్ బాస్ సీజన్ 8 గురించి కొంతమేర డిస్కషన్ జరుగుతుంది. అయితే అసలు బిగ్ బాస్ షో నిర్వాహకులు చెప్పినట్లుగా అంత పెద్ద మొత్తంలో రేటింగ్ అనేది ఏ విధంగా ఉంది, అయితే ఎక్కువ మంది వీక్షకులు పెరుగుతున్నారా, లేకపోతే ఈ బిగ్ బాస్ షో అనేది చిరాకు పుట్టిస్తూ సీజన్ చాలా ఎబ్బెట్టుగా జరుగుతుందా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే గతంలో మనం ఒక వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది. బిగ్ బాస్ షో సంబంధించి స్టార్ మా ప్రకటించిన అఫీషియల్ గా నాగార్జున తన ట్విట్టర్ వేదిక ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేశాడు. అయితే మొట్టమొదటి రోజు షోకు సంబంధించి ఎవరైతే గ్రాండ్ గా లాంచ్ చేశారో షోని, ఆ సమయంలో 18.9 రేటింగ్స్ స్టార్ మా నుంచి బిగ్ బాస్ షోకి వచ్చాయని, అంటే ఆల్మోస్ట్ ఒక స్టార్ హీరోకి వచ్చే సినిమా ఏదైతే ఉంటుందో పెద్ద సినిమా ద ఫస్ట్ టైం స్మాల్ స్క్రీన్ మీద ఇచ్చిన సమయంలో ఏ విధంగా వస్తుందో అంత పెద్ద మొత్తంలో దానికన్నా రెట్టింపు స్క్రీన్ షేర్ వచ్చిందని, అంటే టీఆర్పీ రేటింగ్ అంత మొత్తంలో వచ్చిందని 18.9 రేటింగ్ వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే పూర్తిగా కూడా ఈ రేటింగ్ విషయంలో ఎంతవరకు నమ్మొచ్చు, ఎందుకంటే రేటింగ్ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది అనేది కొన్ని అనాలిసిస్ చెప్తున్నాయి. ఎందుకంటే రోజు రోజుకు బిగ్ బాస్ షోలో జరుగుతున్న ఆట తీరు అనేది, అదేవిధంగా ముందుగానే అసలు కంటెస్టెంట్లు ఎంపిక ప్రక్రియ చాలా రాంగ్ గా ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో చాలా మంది సాధారణ ప్రేక్షకులందరూ కూడా దీన్ని వదిలేసి, బిగ్ బాస్ షోని వదిలేసి మిగిలిన షో వైపు బాట పట్టారనేది వినిపిస్తున్న మాట. దీన్ని కొన్ని అనాలిసిస్ చెప్తున్నాయి. అయితే ఏదైనా సరే కొంతవరకు ప్రధాన సిటీస్ లో ఈ బార్క్ రేటింగ్స్ ఉంటాయి. ఈ రేటింగ్స్ తీసుకునే విధానంలో కూడా బార్క్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా తీసుకుంటుంది, చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో హైదరాబాద్ నగరంలో బిగ్ బాస్ షోకి సంబంధించి కేవలం ఇప్పుడు రేటింగ్స్ ప్రకారం 8.54 8.54 మాత్రమే హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఇంకా మిగతావి కలుపుకున్నా సరే 18.9కి ఏ విధంగా చేరుకుంటుంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ నగరం సిటీ చాలా పెద్దది, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఉంటాయి. ఆ ప్రధానంగా దాని రేటింగ్ మాత్రం తీసుకుంటేనే 8.54 వచ్చింది. మిగిలినది కలిపినా సరే 18.9 ఎలా వస్తుంది అనేది మాత్రం ప్రశ్నగా మారిపోయింది. దీనికి సమాధానం కేవలం స్టార్ మా మాత్రమే చెప్పగలదు. అయితే పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఈ రేటింగ్ రావట్లేదు. చాలా పూర్ రేటింగ్స్ లో ప్రస్తుతం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కొనసాగుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే బుధవారం రోజు వచ్చిన రేటింగ్స్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. బుధవారం రోజు 3.83 రేటింగ్స్ వచ్చాయి. అదేవిధంగా సోమవారం మండేన 3.5, అదేవిధంగా ఫ్రైడే శుక్రవారం నాడు 3.39 3.39, గురువారం రోజు 3.35, అయితే మంగళవారం రోజు 3.28. పూర్తిగా కూడా ఈ షోకి సంబంధించిన బార్కి ఇచ్చిన రేటింగ్స్ చూసాం, అన్ని కూడా 4 దాటిన దాఖలాలు లేవు. అన్ని కూడా చాలా తక్కువ, అంటే ఎందుకంటే వ్యూవర్స్ అనేవి చాలా తక్కువ మంది ఉన్నారు. బిగ్ బాస్ షోని అందరూ కూడా పక్కన పెట్టేస్తున్నారు అనేది మాత్రం ఇందులో తెలుస్తుంది. అసలు మొట్టమొదటి నుంచి కూడా మొత్తం అంతా కూడా, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో లవ్ ట్రాక్ ఇంకా మొదలు పెట్టలేదు. ఎందుకంటే సాధారణంగా లవ్ ట్రాక్ మొదలు పెడితేనే ఆ షో హిట్ అయిపోతుంది. మొట్టమొదటి నుంచి మన తెలుగు ఏదైతే షోస్ ఉన్నాయో ప్రతి షోస్, జబర్దస్త్ నుంచి చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ వరకు ప్రతి ఒక్క షోలో కూడా లవ్ ట్రాక్ మొదలు పెట్టిన దగ్గర నుంచి షో హిట్ అయిపోతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో సంబంధించి సీజన్ 8 లో లవ్ ట్రాక్ ఇంకా మొదలు పెట్టలేదు. మరొకటి చిరాకు తెప్పించే సన్నివేశాలు, చిరాకుగా ఎవరు ఎందుకు హక్ చేసుకున్నారో తెలియదు, హగ్గులే యాగా కొనసాగుతున్న ఈ షోలో ఇది ప్రధానంగా ముగిసిపోయింది. పూర్తిగా కూడా కేవలం నెత్తిన చెత్త వేయడం, అదేవిధంగా రంగులు పూసుకోవడం. మరోవైపు చాలా గేమ్స్ లో కూడా అంత హాట్ వైరల్ థింగ్స్ ఏమీ లేవు. అంత ప్రధానంగా కొత్తగా గేమ్స్ ఆడేవి ఏమీ కూడా కనిపించట్లేదు. సాధారణ గేమ్స్ సాదాసీదాగా పోతుంది. ఇలాంటి తరుణంలో రేటింగ్స్ ఎక్కడికి వస్తాయి? ఇప్పటికైనా సరే హోస్ట్ నాగార్జున తన తీరు మార్చాలి. కేవలం ఏదో సాధారణంగా చేస్తాం అనేది కొనసాగుతుంది తప్ప కొత్తగా అయితే జరుగుతుంది ఏమీ లేదు. అయితే ఖచ్చితంగా నాగార్జున ఒక బాధలో ఉన్నారేమో, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు, కోట్ల రూపాయల నష్టం వచ్చింది, తన పరువు కూడా పోయింది. అది దృష్టిలో పెట్టుకుని హోస్ట్ చేస్తున్నాడేమో. ఆ హోస్ట్ అనేది ప్రస్తుతం అంతా నిరాశజనకంగా ఉందని చెప్పుకోవచ్చు, పూర్తిగా కూడా ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా మళ్ళీ అందరికీ నాగార్జున మొట్టమొదటి షో ఏ విధంగా చేశాడో బిగ్ బాస్ సీజన్ 1 సేమ్ ఆ విధంగానే కావాలని కోరుకుంటున్నాడు అందరూ కూడా సగటు ప్రేక్షకుడు. ప్రస్తుతం అయితే స్టార్ మా ప్రకటించిన పూర్తి రేటింగ్స్ అన్ని కూడా బయలు చేసే ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా ఎంతవరకు ప్రేక్షకుడు తెలుస్తున్నాయి, ఎందుకంటే ప్రేక్షకులు చాలా మంది ఇప్పుడు
స్క్రీన్ చూసే చాలా రోజులు అయిపోతుంది. చాలా మంది ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా టీవీలు చూడట్లేదు. ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆధారపడ్డారు. ఏ కొత్త సినిమా వచ్చింది, ఏ కొత్త వెబ్ సిరీస్ వచ్చిందని చూసుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ వెంటపడిన ప్రేక్షకుల్ని బిగ్ బాస్ షో ఎంతసేపు కట్టడి చేయగలదు. వారు నిడివి ఏదైతే 24/7 24/7 లైవ్ ఇస్తున్నారో ఆ లైవ్ షోని కేవలం ఇంటి దగ్గర ఉన్న సాధారణ ప్రేక్షకులు కూడా, ఖాళీగా ఉన్నవారు, రిటైర్మెంట్ అయిపోయి కూర్చున్న వారు కూడా చూడలేరు, మొత్తం షోని చూడలేరు. అయితే వీరు విడుదల చేస్తున్న గంట నిడివి ఉన్న పూర్తి షోని కూడా చూడాలంటే చాలా కష్టతరమైన పని. అయితే ఈ టైమింగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ గంట షోని కట్టడి చేసే విధంగా బిగ్ బాస్ షోలో జరగాలంటే లవ్ ట్రాక్ మాకు కావాలి అని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. చాలా కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు షోలో లవ్ ట్రాక్ లేదు, అదే చిల్లర హక్కులు కనిపిస్తున్నాయి. మరోవైపు గేమ్స్ విషయంలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. కొత్త రకం గేమ్స్ మాకు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సాదా కంటెస్టెంట్లు తీసుకొచ్చి ఆ కంటెస్టెంట్ల విషయంలో ప్రేక్షకులకు పూర్తిగా నిరాశను ఇచ్చారు. అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్లు అయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఒకటి తీసుకుని వచ్చి ఒక కొత్త రకం లవ్ ట్రాక్ తీసుకుని వచ్చినా సరే కొంతవరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేసి నైస్ డాన్స్. ఇప్పుడు ఈ షోలో పూర్తిగా కూడా డాన్స్లు అనేవి కనుమరుగైపోయి ఏ ఒక్కరికి డాన్స్ అదని ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది. అయితే పూర్తిగా డాన్స్ వచ్చిన వాటి తీసుకొచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి ఎంటర్టైనర్ ని కామెడీ థింగ్స్ తో తీసుకొచ్చి కొత్త రకమైన సరే గేమ్ షోని తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.